నిజంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు సమయం వృధా చేస్తున్నావా? ఈ ఆడియో వినిపిస్తున్న ఈ క్షణంలో నీ జీవితంలో ఒక నిమిషం పోతుంది. ఆ నిమిషం తిరిగి వస్తుందా? రాదు. ఎప్పటికీ రాదు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే కొంతవరకు తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ సమయం పోతే నీ జీవితంలో ఒక భాగం పోయినట్టే. మనం సమయాన్ని ఎలా చంపేస్తున్నాం? ఉదయం లేచాక మొదటి పని ఏంటి? మొబైల్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్. ఈ ఒక్క 5 నిమిషాలు అనుకుంటాం. అది గంటవుతుంది. మనమే మన శత్రువులం. ఎవరూ మన సమయాన్ని దోచుకోవడం లేదు. మనమే ఇస్తున్నాం. ఇలా రోజు 2, 3 గంటలు పోతే ఒక సంవత్సరంలో ఎంత పోతుందో తెలుసా? 900 గంటలు. 900 గంటల్లో ఒక కొత్త నైపుణ్యం, ఒక వ్యాపారం, ఒక కొత్త జీవితం రావచ్చు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? స్క్రోల్ చేస్తాం. రేపు చేస్తా అనే అతి పెద్ద అబద్ధం. మన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మాటేంటో తెలుసా? రేపు చేస్తా, రేపు జిమ్ చేస్తా, రేపు చదువుతా, రేపు బిజినెస్ చేస్తా, రేపు మారుతా. కానీ రేపు ఎప్పుడూ రాదు. రేపు వచ్చినప్పుడు అది ఈరోజే అవుతుంది. విజయవంతుల్ని అడుగు. వాళ్ళు ఒకే మాట చెప్తారు. నేను రెడీ అయ్యాక మొదలుపెట్టలేదు. మొదలుపెట్టాకే రెడీ అయ్యాను అని. నీ పరిస్థితులు మారే వరకు ఎదురుచూస్తే నీ జీవితం అలాగే ఉంటుంది. సమయం విలువ అర్థం కాని వాళ్ళ కథ. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులుండేవారు. ఒకడు ఒక రోజుకి కొంచెం కొంచెం తన నైపుణ్యం మీద పనిచేసేవాడు. మరొకడన్నాడు, ఇప్పుడెందుకు? టైం ఉంది కదా అని. 5 సంవత్సరాల తర్వాత మొదటివాడు లైఫ్ సెట్ చేసుకున్నాడు. రెండోవాడు అదే ప్లేస్‌లో ఉన్నాడు. అదే సమస్యలు, అదే ఫిర్యాదులు. తేడా ఏంటి? ప్రతిభ కాదు, అదృష్టం కాదు, సమయం వినియోగం. నువ్వు బిజీయేనా? లేక వృధానా? చాలామంది అంటారు, నేను చాలా బిజీ. కానీ నిజమేంటంటే బిజీగా ఉండటం ప్రోగ్రెస్. రోజంతా పని చేసినట్టు ఉంటుంది. కానీ రాత్రికి ఏమీ సాధించలేవు. అసలు ప్రశ్న ఇది. ఈరోజు నేను చేసిన పనులు నా భవిష్యత్తుకు ఉపయోగపడతాయా? లేదంటే నువ్వు కష్టపడటం కాదు, సమయాన్ని వృధా చేయటమే. విజయవంతులు కూడా మనలాగే 24 గంటలే పొందుతారు. కానీ వాళ్ళు టైం బ్లాక్స్‌లో జీవిస్తారు. అవసరం లేని స్క్రోలింగ్ కట్ చేస్తారు. రోజూ నేర్చుకుంటారు. ఒకే లక్ష్యంపై ఫోకస్ చేస్తారు. వాళ్ళు అడగరు మూడుందా లేదా అని. వాళ్ళు అడుగుతారు డిసిప్లైన్ ఉందా లేదా అని. మూడ్ నీకు మోసం చేస్తుంది. డిసిప్లైన్ నీకు జీవితాన్నిస్తుంది. ఇప్పుడే మారకపోతే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు మారకపోతే 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఏమంటావో తెలుసా? అప్పుడు మొదలుపెట్టుంటే ఎంత బాగుండేదే అని. ఈ మాటే కొన్ని లక్షల మందిని చంపేస్తుంది. కలల్నే కాదు, జీవితాల్లే. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భవిష్యత్తు. వాళ్ళందరికీ ఈరోజు నిర్ణయమే కారణం. ఇప్పుడు విను. ఇది కేవలం మాటలు కాదు. స్టెప్ 1, రోజుకు గంట నీ జీవితాన్ని మార్చే పనికి ఇవ్వు. స్టెప్ 2, మొబైల్‌లో నాన్ ఇంపార్టెంట్ యాప్స్ రిమూవ్ చెయ్యి. లిమిటెడ్‌గా ఉంచు. స్టెప్ 3, రాత్రి పడుకునే ముందు అడుగు, ఈరోజు నేను గర్వపడే పని ఏదైనా చేశానా అని. స్టెప్ 4, చిన్నగా మొదలుపెట్టు. కానీ రోజూ చెయ్యి. కన్సిస్టెన్సీ, మోటివేషన్. ఆ ఆడియో ముగిసిన తర్వాత నువ్వు 2 రకాల్లో ఒకడివి అవుతావు. నంబర్ 1, మంచి ఆడియో అని మర్చిపోయేవాడు. నంబర్ 2, ఇది నా టర్నింగ్ పాయింట్ అనేవాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. సమయం నీకు శత్రువు కాదు. నీకు ఇచ్చిన అతిపెద్ద అవకాశం. దాన్ని చంపుకోకు. దానితోనే నీ జీవితాన్ని నిర్మించు. ఇప్పుడే, ఈ క్షణంలోనే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.